తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో రెండవ తరగతి చదువుతున్నటువంటి రాయస్ యుగంధర్ వర్ల అనేటువంటి 6 సంవత్సరాల ఈ బాలుడు వచ్చాడు. మన వర్లరామయ్య గారి మనవడు. తాత నుంచి మనవడి దాకా తెలుగుదేశంలోనే మమేకమై పనిచేస్తున్నటువంటి ఆ బాలుడిని ఆశీస్సుల కోసం వేదిక వద్దకు వచ్చారు. 2 నిమిషాలు ఆ పాత్రలో నటించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాయస్ యుగంధర్ వర్ల. నేను వర్లరామయ్య గారి మనవడిని. ఈరోజు నేను గౌతమిపుత్ర శాతకర్ణిగా మీ ముందుకొచ్చా. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవ్వాలని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. బడుగు జాతి కాదు తెలుగు జాతి, అదమనం కాదు ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలు పోస్తున్న పునాదలం. వీరులం వేత భూమి వేరులం. అంగ కలింగ కన్వ కల్పర్ కోసల కుంతల కొంకిన విదర్భ అంతి అనుభ వీర అప్రా తుక్కుల శ్రీక ములక మార మనిష మగధ చేర చోండ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. ఇప్పటికి ఇది ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి వణికి నింపుకున్నాం, ఇంకా వణికి చాటుకుందాం. నూతనమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షణతో ప్రక్షాళన చేద్దాం. దొరకని వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశాన్ని తిప్పుదాం. ఈ ప్రపంచానికి నా మాటగా చాపి చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గొడవలు ఉంటాయి. ఇల్లు నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దులతో మీకు ఒక్క శోధన నిర్మిస్తాం. మీ ముండాల మీద మా జెండాలు ఎగరేస్తాం. ఇప్పుడు నేను అమ్మనమ్మ పుత్ర చంద్రబాబుగా మీ ముందుకు వచ్చా. అమరావతి అభివృద్ధిని గౌరవించి, అది చంద్రబాబు వల్లే సాధ్యమని అంగీకరించి, మీ ప్రతిపక్ష పార్టీని ప్యాకప్ చేసి మీరు వెళ్ళి జైల్లో విశ్రమించాలని ఆశిస్తున్నాం. సమయం లేదు ప్రతిపక్ష నేత. శరణమా కారాగారమా. విజయసాయిరెడ్డి వెళ్ళి ఢిల్లీకి నా మాటగా చెప్పు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గొడవలుంటాయి. ఈ అధికారం నాదని కొట్టుకుంటాం. కానీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మీకు డిపాజిట్లు కూడా దక్కనివ్వం. మీరు తెచ్చిన నీరు మట్టితోనే మీ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఎర్రకోట దగ్గర తెలుగువాడి సత్తా చూపిస్తాం. కార్యకర్తలారా, ఇప్పటికీ వణికి నిలుపుకున్నాం. ఇంకా ఈ వణికి ఢిల్లీ వరకు చాటుకుందాం. నూతనమైన అమరావతి రాజధాని ప్రతిపక్షం ఓటంతో ప్రక్షాళన చేద్దాం. అభివృద్ధి అడ్డుకున్న వాడిని తరుముదాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మీసం తిప్పుదాం. జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు ఒక బాలయ్య డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాల్ని భయపెట్టాలనుకుంటావా? రాజకీయం నా బ్లడ్ లో ఉందిరా బ్రెడీ ఫుల్. నువ్వు అరుస్తే నీ పియ్యి అడుగుతాడేమో, నేను అరుస్తే ఏపీ వణిగిద్ది. నువ్వు భయపడడానికి నన్నేమైనా ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చబడేస్తాను నా కొడక్క. థ్యాంక్ యూ. గుడ్, ఎక్సలెంట్, బాగా చేసావు. గుడ్, మంచి యాక్టర్ అవుతావు.